యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బాక్సాఫీస్ పై దండయాత్ర మొదలుపెట్టాడు. టాక్ తో సంబంధం లేకుండా దేవర చిత్రంకు ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే అందరికీ షాక్ ఇచ్చిన దేవర రిలీజ్ తర్వాత కూడా తన హవాను చాటుతుంది. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలో మూవీ రావడం, అనిరుద్ మ్యూజిక్, కొరటాల దర్శకత్వం వెండితెరపై మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. నెగిటివ్ కామెంట్స్ ను తట్టుకుని కూడా 3 రోజుల్లో 300 కోట్ల మార్కును అందుకుని అందరికీ షాక్ ఇచ్చింది. వర దేవర అంటూ ఫ్యాన్స్ కూడా పూనకాలతో ఊగిపోతున్నారు. మొదటి రోజు కలెక్షన్స్ పరంగా కల్కి తర్వాత సెకండ్ ప్లేస్ లో దేవర నిలిచింది. వీకెండ్ కావడంతో సినిమా కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించింది. కానీ అసలైన టార్గెట్ ఇప్పుడే మొదలవుతుంది. సోమవారం తర్వాత సినిమా నిలబడినట్లయితే దేవరకు ఇక తిరుగు ఉండదనే చెప్పాలి. ఓవర్సీస్ లోనూ ఈ చిత్రం రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుంది. ఒక్క నార్త్ అమెరికాలోని ఈ చిత్రం 5 మిలియన్స్ ను క్రాస్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఒకవేళ ఇదే జోరు కొనసాగినట్లయితే ఈ చిత్రం 500 కోట్ల మార్కును అందుకోవడం ఈజీనే అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇక ఫుట్ఫాల్స్ పరంగా కూడా దేవర కొత్త రికార్డుని సృష్టించే అవకాశం ఉంది. ఈ ఏడాది కల్కి సినిమాను 1,25,00,000కు పైగా వీక్షించారు. ఈ రికార్డును దేవర ద్వారా ఎన్టీఆర్ బీట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సినిమాపై మొదట్లో కొంత నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయినప్పటికీ సెకండ్ హాఫ్లో ఇచ్చిన లీడ్స్ వల్ల దేవరపై క్యూరియాసిటీని పెంచే ప్రయత్నం చేశారు. ఇక ఫ్యాన్స్ కూడా దేవర సెకండ్ పార్ట్ త్వరగా మొదలుపెట్టి మొదటి పార్ట్లో మిగిల్చిన ప్రశ్నలను పూర్తి చేయాలని సోషల్ మీడియాలో ట్వీట్స్ వైరల్గా మారుతున్నాయి.